రాగానే 100 రూపాయలు బ్యాండ్ అడిపోయింది. ఎంట్రీ ఇవ్వాలంటే ఇక్కడ ఎంట్రీ దేనికో తెలియదు. ఎంట్రీ కాలుతా ఉంది మన బొంగు. చిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవు మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికినవు మైనా మైనా, మిలమిల మెరిసిన. వచ్చేసామండి ఎక్కువ టూరిజం మారేడుమిల్లికి. గవరా రాంబాబు అంట. రాంబాబా మొత్తం ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్టెన్షన్ పేరుతో మొత్తం లేచిపోయిన షాపులు. లేదంటే ఇంకా చాలా బాగుండేది. మొత్తం ఇక టెంపుల్ లైన్ చేస్తున్నారు. ఇక మన్యం పూలి రెస్టారెంట్ అంట. ఇవన్నీ బొంగు చిట్లు ఇంక ఇవన్నీ కూడా. రాగానే 100 రూపాయలు బ్యాండ్ అడిపోయింది. ఎంట్రీ ఇవ్వాలంటే ఇక్కడ ఎంట్రీ దేనికో తెలియదు. ఎంట్రీ ఆంధ్ర బళ్ళు ఆంధ్రాలో తిరగడానికి కూడా ఎంట్రీ లేదు అసలు. మరి ఇవన్నీ ఒకరు కాకపోతే ఒకరు కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా అలా అయిపోయినాయి అన్నీ కూడా. ఇక్కడ నుంచి ఇంకా ఇంచుమించు ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలండి. నాకు తెలిసి ఇంక దాటినప్పటి నుంచి కొంత రోడ్డు అంత బాగోదు అనుకుంటున్నాం. మరి చూడాలండి. మరి డైరెక్ట్గా నెక్స్ట్ పాములేరు అయ్యి వస్తుంది దాటాక. ట్రైన్ మనం పొద్దున్న 11ంటికి కడితే మనం 12:30కి అలా ఎక్కిచ్చారండి. 9ంటికి అన్నది కాస్త 10 అయింది. 10, 11. ఆ లేట్ మనకు ఇప్పుడు ఎంత లేట్ అయింది. వర్షం ఒకటి గట్టిగా మొదలవుతుందండి. ఇప్పుడు ఇంకా ఇంచుమించు 40 కిలోమీటర్లు ఉందండి వెళ్ళేది అయితే. వాళ్ళేమో అసలు మార్జిన్ దగ్గర వర్షం గట్టి కూడా ఇలా ఉంది. ఇంకా నైట్ అయితేని బాబాయ్ అంతా ఇంకా ఇక్కడేనండి. ఇంకా ఎప్పుడు వచ్చినా నేను అంత ముందు సారి వచ్చింది అయితే ఎదరా పాములేరు వాటర్ ఫాల్స్ ఉన్నది అక్కడతో ఆగిపోయా. ఎప్పుడు ఇది రాలేదు. కానీ ఈ బాబాయ్ మారేడుమిల్లి ఘాటి అంటారు ఏంటో అనుకున్నాను. ఇక ఒకటి చూస్తున్నాం మొత్తం ఎక్కుతున్నాం కొండ. ఇంకా అక్కడికక్కడ నిలబెట్టి ఉన్నాయి టర్నింగ్లు అన్నీ కూడా. వచ్చేదంతా ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫ్రీగా వచ్చేద్దులేండి బండి. వెళ్ళేటప్పుడు అయితే ఇంకా భారంగానే ఎక్కుతుంది. కొండ ఎక్కుతున్నాం మొత్తం. ఇప్పుడు మళ్ళీ దిగుడు ఉంటుంది అనుకుంటున్నాను తెలిసి. ఎక్కడైంది ఇప్పుడు దాకా ఇంకా ఇప్పటి నుంచి దిగుడు ఉంది. అక్కడికక్కడ మెల్లడిపోయినాయి టర్నింగ్లు అన్నీ కూడా. ఇంకా చూడండి పక్క ఆర్లు కొట్టుకొని మనం స్లోగా వెళ్ళి మన లైన్లో మనం వెళ్తానే తప్ప చాలా రిస్క్ అండి. టర్నింగ్ల దగ్గర లారీలు ఇది ఉన్నాయి కానీ ఇప్పుడు మన లైన్లో మనం వెళ్ళినా కానీ రిస్క్ అండి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి కటింగ్ అవ్వడానికి ఇబ్బంది అయిపోతుంది కదండి. ఇప్పుడు అంతా దిగుడు. మొత్తం దిగుతుంది కొండ. ఇప్పుడు దాకా ఎంత ఎక్కిందో కొండ అంతా దిగుతుంది. ఈ గేదె అనుకుంటుంది ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తున్నారా బాబా. ఏంటి అడుగులు ఏంటి కొండలు ఏంటి లోకం ఏంటి అనుకుంటుంది ఈ గేది. ఎంతసేపు కూర్చోబెడతారా దీంట్లోనే తీసుకెళ్ళండి రా గుమ్మడి అని చెప్పి అనుకుంటుంది. మొత్తం ఇక్కడ ఏంటంటే మొత్తం ఎన్వైరన్మెంట్ మారిపోద్ది కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో ఏంటో చూడాలండి. డేంజరస్ ఎక్కడం అయితే టర్నింగ్ తిరిగాం కానీ దిగడం అయితే 2 టర్నింగ్లు దిగిపోయాము. ఇంకెక్కడ నుంచి అసలు జర్నీ తెగులుతులేదండి. ఇంకెంత వెళ్దాం కానీ సెట్ అయ్యి అడిపోయి వాక్స్ వెళ్దాం. మళ్ళీ ఎక్కడ అనుకుంటండి కొండ ఎక్కాం. ఇప్పటికి కొండ ఎక్కి దిగాం. మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నట్టు ఉన్నాం. ఇదంతా మళ్ళీ ఎక్కడు.
ఒంటి తిరగేసి ఉంది తిరగేసి లేదు. వెనకాల మొత్తం లోడ్ తోట అయ్యి అసలు ఎక్కకి ఎక్కుతున్నాయి బాబా అంటే కరెక్ట్గా కారేలు అక్కడ ఎదురుగా ఎట్టాడు. ఇప్పుడు ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, బళ్ళు లోడ్ బలుతుంది. అదే మరి తెలుస్తుంది కదా డ్రైవర్దే, ఇంకా బొక్కలకు దూరేయడం వెళ్ళమని చేయడం అని. ఇగో ఇక్కడ ఈయన చెప్తుందండి ఆ మూలకి వెళ్ళొచ్చు కదా కారు, వెళ్ళడం అనేసి అది ఎదురు నేర్చుకుంటే కూర్చున్నాడు. రన్నింగ్లో ఇంకా సీనియర్ డ్రైవర్ కాబట్టి అసలు వెనక్కి వెళ్ళకుండా బండి వదిలేరు. ఒక్కొక్కరు అయితే మళ్ళీ వెనకాల రాయి ఇట్టించుకొని ఆ లోడ్లతోటి అది వెనక్కిపోద్ది కదా, క్లచ్ బ్రేక్ మీద కాల్ తీసి ఎక్సలేటర్ ఇచ్చేలాగా వెనక్కిపోతూ ఉంటాయి, ఎత్తుకో కదా లోడ్ తోటి. సీనియర్ డ్రైవర్ కాబట్టి ఇంకా అలా లాగారు. మనం కూడా చూసుకోవాలి, ఇంకా మన చిన్న బండి మన అంతా కంట్రోల్ అవుతుంది కాబట్టి మనం ఒకసారి ఆగితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరూ సాఫీగా ఇంటికి వెళ్ళిపోతాం. అట్లా ఇలాంటి వాటిలో రిపేర్ వచ్చిందంటే ఇంక మామూలు ఇబ్బందులు కాదండి. బండి ఏదో గట్టిగానే ఇచ్చింది కంప్లైంట్. ముందు వెనకదల ఎటు వెళ్ళినా కానీ ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి ఊర్లకి. అలా ఇటు సైడ్ ఎక్కడన్నా దగ్గరలో స్పేర్ పార్ట్లు దొరికి టైప్లో ఏమి ఉండవు కదండి ఇవన్నీ కూడా. తిరుగుతున్నాయి బళ్ళు ఈ ఘాటిగా ఎలా ఉంటే ఇంకా ఎదర మనం వచ్చింది అయితే ఇంకా ఘాటి అందులో ఎక్కువగా ఉండి వచ్చాము. అలా ఫస్ట్ ఈ రోడ్లు ఎవరు కనిపెట్టారు బాబు ఈ బొక్కల్లోంచి. అది గ్రేట్. ఇంతకని ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఊరే ఉంటుంది, లేదా అక్కడ ఈడు వెళ్ళిన తర్వాత ఊరైందో మరి. ఆ మనిషి ఫస్ట్ ఎవడో కూడా ఉంటాడు కదా, ఆడ వెళ్ళి అక్కడ ఊరు చేసుకున్నాడు. కొండ తీస్తున్నారు మొత్తం, అక్కడ ఉంది డౌన్. డౌన్ ఏమన్నా డౌన్ బ్రేక్లు మొత్తం వాసన వచ్చేస్తున్నాయి. పడుకుని పోయింది ఇంకా. అది ఇప్పుడు వెళ్ళొచ్చుకుంటాం పాపము. దీనికి లాక్ వచ్చింది టర్నింగ్లో ఇట్లని. ఏంట్రా బాబు నాకు ఈ కరం అనుకుంటుంది. వాడు వచ్చేది నేను బ్రేక్లు మొత్తం తప్పకి. బ్రేక్లే మొత్తం ఇక బ్రేక్ చెక్లు మొత్తం మాడాల్సిన వచ్చేది నేను దెబ్బగా. బ్రేక్ మీదే పట్టుకొని దిగేదప్పుడుగా పదా వచ్చాం కదా దగ్గరికి కాదు. బండి అయితే ఒక 5 నిమిషాలు ఆపాను. మొత్తం ఎదర డిస్క్లు మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి, ఇంకా వాసన వచ్చేస్తుంది మాడేసిన. ఇంక అందుకని ఒక 5 నిమిషాలు ఆపాం. ఇలాగ ఇక్కడ స్పాట్ చూడండి బాగు భలే ఉందండి ఇక్కడంతా కూడా. స్లో గేట్ చేస్తున్నాను. గాడి మామూలుగా లేదండి, రావడం మారేడుగుల వరకు వచ్చాం కానీ మొత్తం అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసాం, దింపాము, ఇంకా బయలుదేరిపోతున్నాం. మన కోసం
రెడీగా ఉన్నారండి. మనకైతే లేట్ చేయలేదు, దూరం నుంచి వస్తాం కదని. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒరిస్సా 3 కిలోమీటర్లు అంటుంది. ఎదరే బార్డర్, ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్ దగ్గరికి అయితే వచ్చామండి మనం. అయిపోయింది, ఇంకో మ్యాచ్ వదిలేదు. మొత్తాన్ని మనకైతే ఒక 5 నిమిషాలు కూడా లేట్ లేకుండా చాలా బాగా అయితే రెస్పాన్స్ చేసుకుని ఫాస్ట్గా దింపేస్తున్నారు. అంటే మీరు చాలా దూరం వెళ్ళాలి కదన్నా, అందుకని చెప్పేసి అన్నారు. మనకి గొడవ లేదు, దింపేసాం. టైం వచ్చేసి ఇప్పుడు 7 అయింది. మనం 1:10 గంటలకు బయలుదేరితే ఎక్కడ ఆగకుండా టిఫిన్ అదే భోజనం కూడా మన రన్నింగ్లోనే తినకుండా వస్తే కనుక 7:10 వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 230 చూపించింది ఇది. అంటే మనం వెళ్ళేది ఎలా లేదన్నా ఒక 220 కిలోమీటర్లు ఉంటుందండి. ఇందాక మనం 10 కిలోమీటర్ల పైకి వెళ్ళి వచ్చిన మూలన ఇప్పుడు 2:30 చూపించింది. స్కిడ్ అయిపోతుంది అప్ అండ్ డౌన్. ఇది డైరెక్ట్గా ఇదే రోడ్డు ఒరిస్సా వెళ్ళిపోద్ది అండి. కరెక్ట్గా 3 కిలోమీటర్లు ఒరిస్సా బార్డర్. పొగమని చూడండి, అసలు దారి కనబడతలేదండి ఎందుకనే. ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ ఇందాకైతే ఇంకా మరీ దారుణంగా ఉన్నది. చూడండి అసలు మొత్తం టర్నింగ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటో ఏం తెలుస్తలేదు. ఎందుకంటే రోడ్డుకి కూడా లైన్లు ఏం లేవు కదా, ఈ బోర్డులో ఆధారపడి వెళ్ళిపోవడం. ఇంకా టర్నింగ్ ఎలా జరుగుతుంది ఏంటో చూసుకోండి. ఎంత టర్నింగ్ అంటే ఎంత టర్నింగ్. కొంచెం క్లియర్ అవుతుందండి. కిందకి దిగుతున్నాం, కిందకి దిగి కొద్ది ఎక్కువైంది. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. మొత్తం ఇంక అంతమంది చెప్పకూడదు. ఇంకా అంతవరకు ఛాన్స్ చెప్పిస్తుంది. ఇంక అంతమంది ఇంకా లాగేమో మనం పడిపోతాం. అక్క దాని వాళ్ళు ఆ స్పీడ్కి బట్టి ఎంత అని చెప్పుతుంది. మనకు తెలిసిపోద్దా, చెప్పదు. అది చెప్తాను ఉండదు. బండిలో ఉన్నాయి మొత్తం. ఇంకా అలా ఎక్కడన్నా తిరిగేస్తుందండి బండి. మన బండిలో చెక్క ఉంటే ఇచ్చాము బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికని, వెనక్కి వెళ్ళకుండాను. ఎందుకంటే ఇంకా అక్కడికక్కడ రన్నింగ్ రాదు కదా. బడదోస్తే అయితే ఇంకా ముందే ఎత్తుకోదు. ఎత్తుకున్న తర్వాత పరిగెట్టేది, తెగ పరిగెట్టేది. కానీ అక్కడికక్కడ కొంచెం కష్టం అవుతుంది కదా. వెనకాల గంచుదావా వెళ్ళిపోయింది. చెక్క కూడా వెళ్ళిపోయింది. ఓకే అండి. ప్రజెంట్ ఇంక మారేడుమిల్లి ఆగాం. ఇక్కడ తినేసి వెళ్దామండి. ఇక్కడ స్పెషల్ ఏంటి, బొంగు బిర్యానీ. అదే తినడానికి అయితే ఆగాం. ఇక్కడ మన వండి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ తినేసి వెళ్ళిపోదామండి. కాలుతా ఉంది మన బొంగు. పొగలాకుండా ఉంటే బాగానే ఉంటుంది మరి. ఏంటి ఓడోడోడు దీనికి మొక్కలేం కనబడతలేదు ఏంట్రా. ఉన్నాయి ప్రసాదం కింద వేసారు. ఇయ్యే ప్రసాదం. ఫుడ్ మటుకి బాగుంది. సరే ఏడు మొగాని ఇది ఎప్పుడు నచ్చదు, ఏది నచ్చదు ఇటుకి. ఈ నా కొడుకు రేపు పొద్దున్న తెల్లం ఉడికి ఉడకలేనట్టు ఎట్టేసినా కానీ సూపర్ బంగారం అంటే అదే ఇప్పుడు మటుకి ఏదైనా ఎక్కడ తీసుకెళ్ళి ఇంకా బాగాలేదు. కొంచెం చికెన్ తింటాడంటే చికెన్ తిన్న మళ్ళీ ఓన్లీ రైస్.
మన అదృదే పండుగ. లైటింగ్ మాత్రం మామూలుగా లేదండి, చాలా బాగా ఇచ్చారు. మనం ఇప్పుడు కరెక్ట్గా గోకవరంలో ఉన్నాం. బయలుదేరి 105 కిలోమీటర్లు వచ్చాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 100 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓహో ఓహో బల్లే చాలా బాగా పెట్టారండి లైటింగ్ మాత్రం. వర్షం కూడా మనకి తగ్గింది, గ్యాప్ ఇచ్చింది. అలాంటి బాబు ఈ మొత్తం లైన్ అంతా సగం ఆగిపోయింది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. అట్లా బయలుదేరినప్పటి నుంచి ఒక 80 కిలోమీటర్లు అయితే వచ్చాం. రంపచోడవరం ఇవన్నీ దాటేసామండి. పోలేరు బాబు ఇక్కడ నుంచి జర్నీ బాగానే చదువుతుంది అనుకునేటప్పటికి మళ్ళీ వర్షం మొదలెట్టింది. వర్షం వచ్చినా పర్లేదు కానీ మెయిన్ ఏంటంటే మనకి ఈ రోడ్డు మీద గీతలు లేవు ఎక్కడ కూడా. ఇదంతా కొత్తగా ఏం రోడ్లా ఉంది. మనం రోడ్డు ఎట్లా నుంచి తిరుగుతుందో ఏంటో ఏం కనపడతలేదు ఇంకా. సో మనం జాగ్రత్త చేయాల్సి వస్తుంది దాని గురించి. అసలు ఎదరంగా ఇంకా బ్లాక్ తప్ప ఇంకేమో అందలేదు ఇంకా. అట్లా సైడ్ లైట్లు కానీ మొత్తం ఏది లేదు. రేడియం ఉంటాయి కదండి అవి. టర్నింగ్ తిరుగుతుంది రోడ్డు. ఇక్కడ దగ్గరికి వచ్చేదాకా కూడా కనపడతలేదు. అట్లాగా ఇక్కడ నుంచి మళ్ళీ మనం సిగ్నల్ అక్కడ మనం అయితే రైట్కి కట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బస్సు బస్సు వస్తుంది రోడ్లో. ఇది అయితే కొంచెం పర్లేదండి. ఈ రోడ్డు కొంచెం లైన్ అయితే ఉన్నది. రోడ్డు మరీ దారుణంగా ఉన్నది. లైన్లో ఏమీ లేదు, రోడ్డు కనబడతలేదండి ఎందుకని. ఎందుకంటే మంచి జాగ్రత్తగా వెళ్ళాలండి. మొత్తానికి అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. పొద్దున్న వెళ్ళేటప్పుడు అయితే మాకు 6 గంటలు అయితే పట్టింది. వచ్చేటప్పుడు అయితే 5 గంటలు పట్టింది. 5 గంటలు ఏంటంటే మధ్యలో ఒక అరగంట ఆగి భోజనం చేసి అయినా చేసినా కానీ అంటే ఇంచుమించు 4 గంటలన్నర పట్టింది. అంటే 1.5 గంటలు ఎక్స్ట్రా పొద్దున్న. అంటే దాన్ని బట్టి మనం అంత జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు ఎవరిదన్నా దెబ్బతలతో నొప్పి ఒకటే కదండి ఎవరికైనా సరే. ఇప్పుడు దాన్ని బాధపడేమో ఒక గేదెని మనకైనా కలిసి వస్తుంది అంటారా? లేదు. సో అందుకని చెప్పి మేము పొద్దున్న అయితే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాము దాన్ని. వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యారు. జాగ్రత్తగా తీసుకొచ్చారమ్మా ఫోన్లే మంచిది అది అని చెప్పేసి దింపేసి వెంటనే బయలుదేరిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిందండి. పొద్దున మనం ఇంటికాడ 10:30కి బయలుదేరాం. ఇప్పుడు మళ్ళీ 12ంటికి అయితే వచ్చాం. 10:30 బయలుదేరి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి 11:15 అలా అవుతుంది. 11:15 బయలుదేరితే 1 గంటలు ఎక్కిచ్చారు మనకి. 1 గంటకి ఎక్కిచ్చేటప్పటికి మొత్తం అన్ని దింపుకొని వచ్చేటప్పటికి ఈ టైం అయింది. మొత్తానికి ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. మరి ట్రిప్ ఎలా అనిపించిందో ఏంటో కొంచెం కామెంట్ అయితే చేయండి. మరి నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే వీడియో చివరిలో హైప్ అని ఉంటుందండి కొంచెం కింద కామెంట్ బాక్స్ పక్కనే. అంటే మీకు బాగా నచ్చిందో హైప్ చేశారనుకో ఇంకో 4 వీడియో వెళ్తుందండి. సో అది కూడా చేయడం మర్చిపోకండి.